ఇప్పుడు కొంతమంది దామోదర్ లాంటి వాళ్ళు సరెండర్ అవ్వాలనుకున్నా కూడా భయపడుతూ ఉన్నారు, మనల్ని కూడా చంపేస్తారేమో అనే వార్తలు వైరల్ అయినాయి. ఇది రెండో వెర్షన్. మూడో వెర్షన్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తరఫున కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్, మామూలుగా అభయ్ అనేది ఎవరు ప్రత్యేకమైన వ్యక్తి కాదు, కేంద్ర కమిటీలో ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారో ఎవరికి వీలవుతుందో ప్రకటన ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చేస్తుంటారు, అభయ్ పేరుతో ఇచ్చేస్తారు. మామూలుగా అయితే సెక్రటరీ ఇవ్వాలి. ఇవాళ కేంద్ర కమిటీ సెక్రటరీ, సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి. దేవుజీ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడని గత కొంతకాలంగా పౌర హక్కుల సంఘాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మరి అభయ్ పేరుతో దేవుజీ ఇచ్చాడా లేకపోతే ఇంకెవరైనా సెంట్రల్ కమిటీ మెంబర్ ఇచ్చారా అని తెలియదు. ఏదేమైనా అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే హిడ్మా ఇంకొంతమందితో కలిసి, తన భార్య కామ్రేడ్ రాజీ ఇంకొంతమందితో కలిసి విజయవాడకి ఆరోగ్యం పరంగా చికిత్స తీసుకోవడానికి వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానికోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి విజయవాడకు వస్తే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిరాయుధంగా ఉన్న వీళ్ళని పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి చంపేసి వీళ్ళ దగ్గర ఒక AK-47 గన్ను పెట్టి కట్టుగా తల్లుతున్నారు అనేది చెప్పారు. ఇక్కడ ద్రోహి అంటే ఎవరు? బయట ద్రోహికి తెలిసే అవకాశం లేదు. ఈయన విజయవాడ వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది? ఈయన చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, మావోయిస్టులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సరెండర్ అయిన వాళ్ళకి కూడా తెలియదు. ఆ మధ్య మల్లోజులు పట్టించాడు అన్నారు, ఇప్పుడు వీళ్ళేం రాయలేదు, మల్లోజులు పట్టించాడని రాయలేదు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం అని. ద్రోహి అనే ఎవరిని అంటారు? ఉద్యమంలో పనిచేసే వాళ్ళనే ద్రోహి అని పిలుస్తున్నారు. సో బయట అయితే బయట అని చెప్పేవాళ్ళు. కాబట్టి క్లియర్గా మావోయిస్టులే ఇతని మరణానికి కారణమైనారు అనేది తేలిపోయింది. అయితే ఇప్పుడు ఈ లెటర్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. విజయవాడకి ఎందుకు వచ్చాడు ఆయన? ఆరోగ్యం బాగలేకపోతే వేరే ప్లేసులు లేవా? ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రాలో ఈ మావోయిస్టుల మీద నిఘా ఉన్నాయి, యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అలాంటిది ఎందుకు వచ్చాడు? రెండోది, విజయవాడలో ఏమన్నా బ్రహ్మాండమైన హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉందా? విజయవాడలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడికి వస్తున్నారు. మన రాజకీయ నాయకులందరూ ఎప్పుడు చూసినా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. విజయవాడలో అంత హైదరాబాద్తో పోటీ పడగలిగిన వైద్య సౌకర్యాలు ఏమీ అక్కడ లేవు. అదొక రీజన్. రెండోది, ఆయనకి హిందీ కంఫర్టబుల్, తెలుగు అంతగా ఒకవేళ కొద్దిగా వచ్చినా కూడా తెలుగు కంఫర్టబుల్ కాదు. అలాంటి హిందీ మాట్లాడే బ్యాచ్ అంతా విజయవాడలో ఎందుకు దిగారు అనేది ఇంకొక అనుమానం. మామూలుగా హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో, లేకపోతే ముంబైయో, ఢిల్లీనో ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడికి వెళ్లకుండా విజయవాడకి ఎందుకు వెళ్ళొచ్చారు అంటే ఇక్కడ మావోయిస్టు పార్టీ లెటర్ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే ఈయన సరెండర్ అవ్వడానికి వచ్చి చనిపోయింటే మావోయిస్టు పార్టీకి అది ఇబ్బందికరం. ఎందుకంటే చెప్పుకోలేరు వాళ్ళు సరెండర్ అవ్వడానికి పోయాడని. అమరవీరుడు అనలేరు, ద్రోహేనాల యడ్మాన్ కూడా ద్రోహేనాలు. అప్పుడు అది అనలేక ఆయన వైద్యం కోసం వెళ్ళాడు అనే ఒక అబద్ధాన్ని మావోయిస్ట్ పార్టీ ప్రచారం చేస్తుందా అన్న అనుమానాలు కూడా కొంతమందికి వ్యక్తం చేస్తున్నారు. అది కూడా పాసిబుల్ అయితే ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మనం సరెండర్ అవ్వడానికి వెళ్ళి చనిపోయినాడని ప్రజలకు చెప్తే హిడ్మా మీద మంచి అభిప్రాయం రాదు. హిడ్మా కూడా సరెండర్ అవ్వడానికి వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా వైద్యం కోసం వెళ్ళాడని చెప్పేస్తే సరిపోతుందని కూడా ఉండొచ్చు. కానీ విజయవాడకి వైద్యం కోసం వచ్చాడనేది కొంత కన్విన్సింగ్ అయితే లేదు నాకు కూడా. ఎందుకంటే నాకు తెలుసు మామూలుగా మావోయిస్టులు వివిధ నగరాలకు వెళ్తారు. జనరల్గా ఎక్కడికి వెళ్తారంటే ఏ రకమైన ఉద్యమాలు లేని నగరాల్ని ఎంచుకుంటారు వాళ్ళు. అక్కడైతే మావోయిస్టు కదలికల మీద పెద్దగా నిఘా ఉండదు కాబట్టి ఉద్యమాలు లేని నగరాలు ఏమున్నాయి, పీస్ఫుల్ నగరాలు ఏమున్నాయో అవి చూసుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ వెల్లూరు ఉంది. వెల్లూరులో విపరీతంగా వైద్యం కోసం జనాలు వస్తుంటారు. అక్కడికి అలాంటి ప్లేసులకి వెళ్తే నువ్వు గుంపులో కలిసిపోతావు, అక్కడ నీ మీద నిఘా ఉండదు. విజయవాడ లాంటి ప్లేసులకి దాన్ని చూస్తేనే ట్రైబల్ అని తెలుస్తుంది, కూడా ఉన్న వాళ్ళు చూస్తేనే వీళ్ళు హిందీ కూడా వాళ్ళ హిందీ వేరే రకంగా ఉంటుంది, మామూలుడికే డౌట్ వస్తుంది ఆ ఊరు మీదని. సో అలాంటప్పుడు వాళ్ళకి తెలీదా, నాలెడ్జ్ లేదా, విజయవాడకి ఎందుకు వచ్చారు? విజయవాడకి రావడం మాత్రం కొద్దిగా ఆర్డ్గా అయితే ఉంది. పాసిబుల్ కాదా అంటే పాసిబుల్, ఎక్కడికైనా వచ్చి ఉండొచ్చు. వాళ్ళ మైండ్ సెట్ ఏముంది మనకు తెలియదు. కానీ మామూలుగా కామన్ సెన్స్ ఆలోచిస్తే మాత్రం విజయవాడకి వైద్యం కోసం వచ్చారనేది కన్విన్సింగ్ అయితే లేదు. ఏదేమైనా పట్టుకొని కాల్ చేశారనే దాంట్లో అనుమానాలు అయితే అక్కర్లేదు, పట్టుకొనే కాల్ చేశారు నో డౌట్. కానీ మావోయిస్ట్ పార్టీలోనే అంటే మావోయిస్టులు ఒక రకంగా చెప్తున్నారు, బయట ఉన్నోళ్ళేమో సరెండర్ అవ్వడానికి వస్తే ఇది జరిగింది, అందుకని ఇంతమందిని మళ్ళీ అరెస్టులు చేశారు. ఈ 50 మంది అరెస్టుల గురించి మళ్ళీ ఈ లేఖ మౌనంగా ఉంది.
లేఖలు ఎక్కడా చెప్పలే. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? సరే ఆయన అయితే వచ్చాడు వైద్యం కోసం, ఇంతమంది ఎందుకు వచ్చారు, మరి వాళ్ళు ఎందుకు అక్కడ విజయవాడలో ఉన్నారు అనేది ఈ లేఖలో ప్రస్తావించనే లేదు. కాబట్టి అనుమానాలు ఈ లేఖ మీద కూడా వస్తున్నాయి. ఏదేమైనా హెడ్మాన్ అయితే పట్టుకొని కాల్ చేసినారనేది వాస్తవంగా అనిపిస్తూ ఉంది.